అవును. ఒకవేళ మనకు చెయ్యి విరిగితే ఎక్స్రే తీస్తే ఆ విరిగిన ఎముక స్పష్టంగా కనిపిస్తుంది కదా. వైద్యులు కూడా వెంటనే సమస్య ఎక్కడుందో కరెక్ట్గా చూపిస్తారు. అవును, అది చాలా డైరెక్ట్గా తెలుస్తుంది. కాని మనల్ని ప్రతిక్షణం కాపాడే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగ నిరోధకి వ్యవస్థ అనే సంక్లిష్టమైన యంత్రాంగం విఫలమైతే ఆ లోపాన్ని ఏ ఎక్స్రే మిషన్ కూడా పసిగట్టలేదు. ఖచ్చితంగా. అది ఒక కంటికి కనిపించని యుద్ధం లాంటిది. కదా. అందుకే ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో మన శరీరంలోని ఈ అదృశ్య సైన్యం వెనుక ఉన్న బ్లూప్రింట్ ఏమిటి, జన్యుపరమైన చిన్న పొరపాట్లు జరగనప్పుడు వ్యవస్థ ఎలా కుప్పకూలుతుంది, మరియు ఈ వ్యవస్థను ఆధునిక వైద్యం ఎలా తన ఆధీనంలోకి తీసుకుని నియంత్రిస్తుంది అనే అంశాలను వైద్య మూలాల నుండి విశ్లేషించబోతున్నాం. సరే, ఇప్పుడు ఈ రోగ నిరోధక వ్యవస్థ అనగానే అందరికీ కేవలం బయట నుండి వచ్చే క్రిములతో పోరాడే ఒక సైన్యం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఇది సైన్యం కంటే కూడా ఒక అత్యంత ఖచ్చితమైన ఒక రహస్య సమాచార మార్పిడి వ్యవస్థ అని చెప్పాలి. అంటే సెల్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయా? అవునండి. ఒక కణం మరో కణంతో మాట్లాడే విధానం, సొంత కణాలను మరియు శత్రువులను వేరుచేసి గుర్తించే విధానం, ఇవన్నీ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఇందులో ఒక చిన్న ప్రోటీన్ మిస్ అయినా లేదా ఒక చిన్న సిగ్నల్ కట్టయినా కూడా మొత్తం శరీరం ఊహించని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అబ్బా, వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. ముందుగా ఈ రక్షణ వ్యవస్థ యొక్క నిర్మాణం అసలు ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మన శరీరంలో ఈ సైనికుల్లాంటి కణాలకు శిక్షణ ఇచ్చే ప్రధాన కేంద్రం థైమస్ గ్రంథి అని మనం చదివాం కదా. అవును, థైమస్. అక్కడ అపరిపక్వ టీ కణాలు ఉంటాయని విన్నాను. అసలీ శిక్షణ ఎలా జరుగుతుంది? దీన్నొక కఠినమైన మిలిటరీ బూట్ క్యాంప్ అని ఎందుకంటారు? మిలిటరీ బూట్ క్యాంప్ అనేది చాలా యాప్ట్ వర్డ్ అండి. చూడండి, ఈ థైమస్ గ్రంథిలో అప్పుడే పుట్టిన అపరిపక్వ అంటే ఇమ్మెచ్యూర్ టీ కణాలకు ముందుగా ఆయుధాలిస్తారు. అవే CD4 మరియు CD8 అనే ఉపరితల యాంటీజెన్లు. ఓహో, ఆయుధాలన్నమాట. అవును. అలాగే టీ సెల్ రిసెప్టార్ అనబడే ఒక ప్రధాన ఆయుధం కూడా ఉంటుంది. కానీ ఈ ఆయుధాలు పట్టుకుని నేరుగా యుద్ధంలోకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అంటే ట్రైనింగ్ పాస్ అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. థైమస్ కార్టెక్స్ అనబడే ప్రాంతంలో వీటికి పాజిటివ్ సెలెక్షన్ అనే మొదటి పరీక్ష జరుగుతుంది. అంటే ఆ కణాలు మన శరీరంలోని సిగ్నల్స్ను సరిగ్గా చదవగలుగుతున్నాయా లేదా అని పరీక్షిస్తారు. ఆ తర్వాత థైమస్ మెడ్యుల్లాలో నెగటివ్ సెలెక్షన్ జరుగుతుంది. ఆగండి, నెగటివ్ సెలెక్షన్ అంటే ఈ కణాలు స్వంత శరీర అవయవాల మీద దాడి చేసే అవకాశం ఉందేమో అని చెక్ చేయడమా? ఒకవేళ స్వంత కణాలను శత్రువులుగా భావిస్తే వాటిని అక్కడే నాశనం చేస్తారా? ఖచ్చితంగా. ఒక కణం తన స్వంత శరీరాన్ని శత్రువుగా భావిస్తే అది ఫ్యూచర్లో అత్యంత ప్రమాదకరం కదా. అందుకే అలాంటి టీ కణాలను బయటకు రాకముందే చంపేస్తారు. వావ్, చాలా స్ట్రిక్ట్ క్యాంప్ ఇది. అవును. ఈ వడపోతంతా పూర్తయ్యాక బయటకొచ్చే CD8 కణాలు శత్రువులను పసిగట్టే పనిలో పడతాయి. ఇక్కడే మేజర్ హిస్టోకంపాటిబిలిటీ కాంప్లెక్స్ క్లాస్ 1 అంటే MHC క్లాస్ 1 తెరపైకొస్తుంది. MHC క్లాస్ 1 ఇది ప్రతి కణం మీద ఉంటుందా? అవును. మన శరీరంలోని దాదాపు ప్రతి కణం మీద ఒక ఐడి కార్డ్ లాగా ఈ MHC క్లాస్ 1 ఉంటుంది. అందులో ఒక హెవీ చైన్ అలాగే బీటా-2 మైక్రోగ్లోబులిన్ ఉంటాయి. ఒకవేళ ఒక కణం లోపల వైరస్ దూరిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ కణం వెంటనే తన MHC క్లాస్ 1 ద్వారా నేను ఇన్ఫెక్ట్ అయ్యాను బాబోయ్ అని ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ ఐడి కార్డును చూసి CD8 కణాలు వెంటనే అక్కడికి చేరుకుని ఆ కణాన్ని నాశనం చేస్తాయి. అంటే సైనికులకు ఒక ఖచ్చితమైన ఐడి కార్డ్ సిస్టమ్ ఉందన్నమాట. అయితే ఈ టీ కణాలు అనే సైనికులు ఒక పక్క ఉంటే ఆయుధాలు తయారు చేసే బి కణాలు మరో పక్క ఉంటాయి కదా. కరెక్ట్. శోషరస గ్రంథులు అంటే మన లింఫ్ నోడ్స్ గురించి చదివినప్పుడు ఇక్కడ జర్మినల్ సెంటర్స్ అనేవి ఉంటాయని తెలిసింది. మనకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గొంతు కింద గడ్డలు వాచినట్లు అనిపిస్తుంది కదా, అది జర్మినల్ సెంటర్స్ వల్లేనా? ఆ వాపుకి ప్రధాన కారణం అదే. మనకు దెబ్బ తగిలినప్పుడు లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాక్టివేట్ అయిన బి కణాలు ఈ జెర్మినల్ సెంటర్లలో అత్యంత వేగంగా అంటే విపరీతంగా విభజన చెందుతాయి. వేల కొద్ది కణాలు ఒకేసారి పుట్టుకురావడం వల్లే ఆ శోషరస గ్రంథి ఉబ్బిపోయి మనకు నొప్పి వస్తుంది. అదన్మాట సంగతి. అందుకే డాక్టర్లు గొంతు దగ్గర పట్టుకుని చూస్తారు. అవును. ఇక్కడ ఆసక్తికరమైన జన్యు లోపం గురించి చెప్పాలి. డిజార్డ్ సిండ్రోమ్ అనే కండిషన్లో రోగికి థైమస్ సరిగ్గా అభివృద్ధి చెందదు. థైమస్ లేకపోతే టీ కణాలుండవు కదా. ఎగ్జాక్ట్లీ.
టీ కణాలు ఉండాల్సిన లింఫ్ నోడ్లోని పారాకార్టెక్స్ భాగం పూర్తిగా క్షీణించిపోతుంది. మరోవైపు అగామాగ్లోబులినేమియా అనే వ్యాధిలో బి కణాలు అసలు తయారవవు. బి కణాలు లేకపోతే కార్టెక్స్ ప్రాంతంలో ప్రాథమిక ఫాలికల్స్ గాని ఈ జెర్మినల్ సెంటర్స్ గాని అసలు ఏర్పడవు. అంటే సైనికులు లేకపోతే ఒక విభాగం మూతబడుతుంది, ఆయుధాలు లేకపోతే మరో విభాగం మూతపడుతుంది అన్నమాట. కరెక్ట్. ఇక రక్తాన్ని శుద్ధి చేసే ప్లీహం అదే స్ప్లీన్ గురించి కూడా మూలాల్లో ఒక ముఖ్యమైన పాయింటుంది. ఎవరికైనా ప్రమాదంలో ప్లీహం దెబ్బతిని దాన్ని సర్జరీ ద్వారా తొలగిస్తే వారి రోగనిరోధక వ్యవస్థ ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా జాతి ముందు లొంగిపోతుందని చదివాను. ప్లీహం తొలగిస్తే ఎన్కాప్సులేటెడ్ బ్యాక్టీరియాల ముప్పు విపరీతంగా పెరుగుతుందండి. ఎన్కాప్సులేటెడ్ అంటే ఆ కవచముండే బ్యాక్టీరియానా? అవును. ఈ రకమైన బ్యాక్టీరియా చుట్టూ ఒక మందపాటి క్యాప్స్యూల్ ఉంటుంది. ఇది ఒక జారుడుగా ఉండే కవచం లాంటిది. మన సాధారణ కణాలు వీటిని పట్టుకోలేవు, జారిపోతాయి. మరి స్ప్లీన్ ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియాలకు అతుక్కునేలా యాప్సోనైజింగ్ యాంటీబాడీలను తయారుచేస్తుంది. ఓహో, అంటే ఆ కవచం మీద పట్టు దొరికేలా చేస్తాయన్నమాట. కరెక్ట్. ప్లీహం లేకపోతే స్ట్రెప్టోకాకస్ నిమోనియే, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, నైసేరియా మెనింజైటిస్ లాంటి మందపాటి కవచాలున్న బ్యాక్టీరియాలు రక్తంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ప్రాణాంతకంగా మారుతాయి. ఆ కవచాలను పగలగొట్టడానికి యాబ్సోనైజింగ్ యాంటీబాడీలు ఖచ్చితంగా అవసరమన్నమాట. సరే, ఇప్పుడు ఈ వ్యవస్థ కేవలం నిర్మాయానికే పరిమితం కాకుండా అసలు దాడి ఎలా చేస్తుందో విశ్లేషిద్దాం. అసలు ఈ యాంటీబాడీల రూపమెలా ఉంటుంది? మూలాల్లో ఎఫ్ఏబి భాగం మరియు ఎఫ్సి భాగమని రెండు వేర్వేరు భాగాలున్నాయని ఉంది కదా? యాంటీబాడీలన్నీ ఇంగ్లీష్ అక్షరం వై ఆకారంలో ఉంటాయి. ఆ పైన ఉండే రెండు చేతుల వంటి భాగాన్ని ఎఫ్ఏబి అంటారు. ఇది నేరుగా శత్రువును లేదా యాంటిజన్ను పట్టుకుంటుంది. మరి కింద ఉండే కాడలాంటి భాగాన్ని? దాన్నే ఎఫ్సి అంటారు. దీని పని పట్టుకోవడం కాదు, సందేశాలు పంపడం. ఉదాహరణకు ఐజీజీ యాంటీబాడీలోని ఎఫ్సి భాగంలో CH2 రీజియన్ ఉంటుంది. ఇది కణాలను నాశనం చేసే క్లాసికల్ కాంప్లిమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. ఓకే. అలాగే CH3 రీజన్ అనేది ఫాగోసైట్స్ అంటే శత్రువును మింగే కణాలను పిలవడానికి ఒక లిగాండ్లా పనిచేస్తుంది. ఇది చూస్తుంటే ఒక పోలీసు ఒక చేత్తో దొంగను గట్టిగా పట్టుకుని మరో చేత్తో వాకీటాకీలో అదనపు బలగాలను పిలిచినట్లు ఉంది. అవును, చాలా మంచి పోలిక. కాని ఇక్కడ నాకొక అద్భుతమైన విషయం అనిపించింది. ఐజీజీ, ఐజీఏ, ఐజీడీ యాంటీబాడీలలో ఈ పై చేతులకు కింద కాడకు మధ్య ఒక హింజ్ రీజియన్ ఉంటుందని చదవాను. ఈ హింజ్ రీజియన్ యాంటీబాడీకి విపరీతమైన వశ్యతను అంటే ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది కదా? అవును. ఇదెలా ఉందంటే మన చేతిలో ఉన్న కత్తికి ఒక స్ప్రింగ్ లాంటి లక్షణం ఉంటే శత్రువులను ఎటువైపు నుంచైనా సులభంగా నరకవచ్చు కదా? అలా అనిపించింది. ఆ కత్తి ఎనాలజీ చాలా అద్భుతంగా సరిపోతుంది ఇక్కడ. ఈ హింజ్ రీజియన్ వల్లే యాంటీబాడీ ఒకేసారి రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఒకే బ్యాక్టీరియాను బలంగా పట్టుకోగలుగుతుంది. కానీ ప్రకృతిలో ఆయుధపూటి ఎప్పుడూ ఒకరి పక్షానే ఉండదు కదా. అంటే బ్యాక్టీరియాలు కూడా అటాక్ చేస్తాయా దీన్ని? ఈ ఫ్లెక్సిబిలిటీ ఎంత బలమో అంతే బలహీనత కూడా. కొన్ని తెలివైన బ్యాక్టీరియాలు ప్రోటీయేజ్ అనే ఎంజైమ్లను వదులుతాయి. ఇవి సరిగ్గా ఆ హింజ్ రీజియన్ దగ్గరే దాడి చేసి యాంటీబాడీని మధ్యలోకి విరగ్గొడతాయి. అంటే కత్తి ఎంత వశ్యతనిస్తుందో అదే వశ్యత అది విరిగిపోవడానికి కారణమవుతుంది. వావ్, ఇది నిరంతర యుద్ధం, ఒకరిని మించి ఒకరు. మరి రక్తనాళాల్లో తిరిగే కణాలు యుద్ధభూమికెలా చేరుకుంటాయి? ఒకచోట దెబ్బ తెగిలి ఇన్ఫ్లమేషన్ వస్తే లోపల వేగంగా ప్రవహించే రక్తంలోంచి ఈ కణాలు ఆ దెబ్బ తగిలిన ప్రదేశాన్ని ఎలా కనుక్కుంటాయి? అదొక 5 దశల అద్భుతమైన ప్రక్రియ అండి. ఒక హైవే మీద వేగంగా వెళ్లే కారు సడన్గా సర్వీస్ రోడ్లోకి మారినట్లుగా ఊహించుకోండి. ఓకే. ముందుగా కణాలు రక్తనాళాల గోడల వైపుకు వస్తాయి. దీన్ని మార్జినేషన్ అంటారు. తర్వాత గోడలకు ఆనుకుంటూ దొర్లుకుంటూ వెళతాయి. దీన్నే రోలింగ్ అంటారు. అంటే బ్రేకులు వేసినట్టు. అవును. అప్పుడు కొన్ని కెమికల్ సిగ్నల్స్ వల్ల అవి యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత గట్టిగా గోడకు అతుక్కుంటాయి. అదే టైట్ అడెషన్. చివరగా గోడను చీల్చుకుని కణజాలంలోకి అంటే టిష్యూలోకి ప్రవేశిస్తాయి. దీన్ని ట్రాన్స్మైగ్రేషన్ అంటారు. మరి ఈ కణాలు కరెక్ట్గా ఆ లొకేషన్కి రావాలని ఎలా తెలుస్తుంది? ఇదంతా జరగడానికి ల్యూకోట్రిన్ B4, 5-HETE, కాంప్లిమెంట్ C5A మరియు IL-8 లాంటి రసాయనాలు GPS సిగ్నల్స్ లాగా పనిచేసి కణాలను అక్కడికి కరెక్ట్గా ఆకర్షిస్తాయి. అద్భుతం. మరి ఈ యుద్ధంలో
న్యాచురల్ కిల్లర్ కణాలు ఎవరితో పోరాడతాయి? ఇవి మన స్వంత కణాలనే చంపేస్తాయని విన్నాను. మరవి మనకే ఎందుకు హాని చేయవు? ఇందాక మనం కణాల ఐడి కార్డైన MHC క్లాస్ 1 గురించి మాట్లాడుకున్నాం గదా. ఒక వైరస్ కణంలోకి ప్రవేశించినా లేదా ఆ కణం క్యాన్సర్ కణంగా మారుతున్నా అది తన ఉపరితలంపై ఆ ఐడి కార్డును ప్రదర్శించడం ఆపేస్తుంది. అంటే ఐడి కార్డు దాచేస్తుంది. అవును. అప్పుడు ఈ న్యాచురల్ కిల్లర్ కణాలు లేదా NK సెల్స్ ఆ MHC క్లాస్ 1 తగ్గుదలను వెంటనే పసిగడతాయి. ఇవి స్వంత కణాలనే చంపుతాయి, కానీ ద్రోహులుగా మారిన స్వంత కణాలను మాత్రమే. పెర్ఫోరెన్స్ మరియు గ్రాంజైమ్స్ అనే రసాయనాలను వదిలి ఆ టార్గెట్ కణాన్ని ముక్కలుగా పేల్చేస్తాయి. దీన్నే అపోప్టోసిస్ అంటారా? కరెక్ట్. దీన్నే అపోప్టాసిస్ అంటారు. అంతేకాదు, వైరస్ సోకిన కణాలు చనిపోయే ముందు ఇంటర్ఫెరాన్ ఆల్ఫా మరియు బీటాను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఒక హెచ్చరిక సైరన్ లాంటివి. పక్కన ఉన్న ఆరోగ్యకరమైన కణాలు ఈ సైరన్ విని ప్రోటీన్ తయారీని ఆపేస్తాయి. తద్వారా వైరస్ వాటిలోకి ప్రవేశించి రెప్లికేట్ కాలేదు. అంటే చనిపోతూ పక్కవాళ్లను అలర్ట్ చేస్తాయన్నమాట. ప్రతి కణం ఇంకో కణంతో ఎంతలా అనుసంధానమయ్యుంటుందో. కానీ ఈ సిస్టమ్ విఫలమైతే పరిస్థితి ఏంటి? ప్రాథమిక ఇమ్యూనో డెఫిషియన్సీ వ్యాధుల గురించి చూస్తే క్రానిక్ గ్రాన్యులోమాటస్ డిజీజ్, అదే CGD, ఇది ఎలా పనిచేస్తుందో మూలాల్లో చదివినప్పుడు నాకొక విషయం గుర్తొచ్చింది. ఏంటది? ఇందులో కణాలు బ్యాక్టీరియాను మింగుతాయిగాని చంపయ్యవట. అంటే మన ఇంట్లోకి ఒక దొంగ వస్తే వాడిని పట్టుకొని గదిలో బంధించి ఫ్రిడ్జ్ నిండా భోజనం పెట్టి వదిలేసినట్టుంది. ఇది నిజంగా విచిత్రం కదా. దొంగకు భోజనం పెట్టినట్లు చాలా అద్భుతమైన పోలికండి ఇది. CGDలో ఖచ్చితంగా జరిగేది ఇదే. ఫాగోసైట్ కణాలు క్రిములను మింగుతాయి, కానీ ఫాగోలైసోసోములలో వాటిని నాశనం చేయడానికి అవసరమైన రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటే ROS తయారవవు. దానికి కారణం NADPH ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ లోపించడం. దీన్నే రెస్పిరేటరీ బర్స్ట్ లోపించడం అంటారు. ఈ లోపం వల్ల స్టెఫైలోకాకస్ ఆరియస్, బుర్ఖోల్డేరియా సెపాసియా, సెరాషియా మార్సిసెన్స్, నొకార్డియా మరియు ఆస్పర్గిల్లస్ లాంటి కార్టిలేజ్ పాజిటివ్ క్రిములు సులభంగా దాడి చేస్తాయి. మరి వీరికి యాంటీబాడీలెలా ఉంటాయి? ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వీరికి యాంటీబాడీలు సాధారణంగానే ఉంటాయి, కానీ ఆ ప్రాథమిక పోరాటం దెబ్బతింటుంది. దీన్ని కనిపెట్టడానికి డైహైడ్రోరోడామిన్ టెస్ట్ చేస్తారు. సాధారణ వ్యక్తుల్లో ఈ టెస్ట్ చేస్తే ఆకుపచ్చ రంగు వస్తుంది, కానీ CGD ఉన్నవారిలో ఆ రంగు రాదు. ఇది ఒక రకమైన లోపమైతే ల్యూకోసైట్ అడ్హెషన్ డిఫిషియన్సీ లేదా LAD అనేది మరో వింతైన సమస్య. ఇందులో అసలు కణాలు యుద్ధభూమికే చేరుకోలేవట కదా. అవును. ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో LAD అలా ఉంటుంది. ఇందాక మనం కణాలు గోడకు అత్తుకోవడాన్ని టైట్ అడ్హెషన్ అన్నాం. దానికి కారణం ఇంటెగ్రిన్స్. ఓకే, ఈ ఇంటెగ్రిన్స్ లేకపోతే? LAD వ్యాధిలో CD18 యాంటిజెన్స్ లోపించడం వల్ల ఈ ఇంటిగ్రిన్స్ ఏర్పడవు. దీనివల్ల రక్తనాళాల్లో తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. దాన్నే పెరిఫెరల్ ల్యూకోసైటోసిస్ అంటారు. కాని అవి బయటికి రాలేవు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్న చోట చీము అస్సలు పట్టదు. చీము పట్టదు అంటే ఇన్ఫ్లమేషన్ కూడా పెద్దగా కనిపించదేమో. అవును. పసిపిల్లలలో నాభితాడు పడిపోటానికి ఎక్కువ సమయం పడుతుంది దీనివల్లే. ఇది కాకుండా చెడియాక్ హిగాషి సిండ్రోమ్ అనే ఆటోసోమల్ రెసెసివ్ వ్యాధి ఉంది. ఇందులో లైసోజోమ్స్ కణాలలో కదలలేవు. అందుకే న్యూట్రోఫిల్స్లో పెద్ద జెయింట్ గ్రాన్యూల్స్ ఉండిపోతాయి. ఈ చెడియాక్ హిగాషి ఉన్నవారికి వేరే లక్షణాలు కూడా ఉంటాయా? వీరికి ఆల్బినిజం అంటే చర్మం రంగు కోల్పోవడం, అలాగే కంటి కదలికల్లో సమస్యలైన నిస్టాగ్మస్ ఉంటాయి. ఈ లోపాలన్నీ వింటుంటేనే భయమేస్తోంది. కాని సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ లేదా SCID గురించి చూస్తే రోగనిరోధక వ్యవస్థే దాదాపు లేదన్నట్లు కనిపిస్తోంది. స్కిడ్ అనేది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడం. ఇందులో T కణాలు, B కణాలు రెండూ పనిచేయవు. పుట్టిన మొదటి నెలల్లోనే ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక విరేచనాలు వస్తాయి. ఎక్స్రే తీస్తే ఆ థైమస్ ఉన్న ఆనవాళ్లే కనిపించవు. వీరికేదైనా టెస్ట్ ఉందా? వీరికి క్యాండిడా యాంటిజెన్ స్కిన్ టెస్ట్ చేస్తే ఎటువంటి రియాక్షన్ రాదు. ఎందుకంటే ఆ రియాక్షన్ ఇవ్వాల్సిన CD4 కణాలే వీరికుండవు. ఈ స్కిడ్ రావడానికి రెండవ అతిపెద్ద కారణం అడెనోసిన్ డిఎమినేస్ లేదా ADA ఎంజైమ్ లోపం. అంటే అడినోసిన్ పేరుకుపోతుందా? అవును.
ఈ ఎంజైమ్ లేకపోతే అడెనోసిన్ అనే రసాయనం విషంలా మారి లింఫోసైట్స్ను నాశనం చేస్తుంది. వీరికి మూలకణ మార్పిడి అంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ లేదా జీన్ థెరపీ మాత్రమే ప్రాణదానం చేయగలవు. కణాలే లేకపోవడం ఒక సమస్య అయితే, కణాలు ఉండి వాటి మధ్య సిగ్నల్స్ లేకపోవడం మరో సమస్య. హైపర్ ఐజీఎం సిండ్రోమ్ గురించి నేను చదివినప్పుడు ఇదే అర్థమైంది. బీ కణాలు శక్తివంతమైన యాంటీబాడీలను తయారు చేయలేవట కదా, ఇది ఎలా జరుగుతుంది? ఇక్కడొక పాస్వర్డ్ సిస్టమ్ ఉంటుందండి. బీ కణాలు కేవలం ప్రాథమికమైన ఐజీఎం యాంటీబాడీలను మాత్రమే తయారు చేస్తాయి స్టార్టింగ్లో. అవి మరింత మెరుగైన ఐజీజీ లేదా ఐజీఏలను తయారు చేయాలంటే వాటికి టీ కణాల నుండి ఒక కమాండ్ కావాలి. దీన్నే క్లాస్ స్విచ్ అంటారు. ఆ కమాండ్ ఎలా వెళ్తుంది? ఈ కమాండ్ ఇవ్వడానికి CD4 కణాలపై CD40 లిగాండ్ అనే ఒక మీట ఉంటుంది. హైపర్ ఐజీఎం సిండ్రోమ్లో ఆ మీట ఉండదు. కాబట్టి సిగ్నల్ వెళ్లదు. బీ కణాలు క్లాస్ స్విచ్ చెయ్యలేక కేవలం ఐజీఎం మాత్రమే భారీగా ఉత్పత్తి చేస్తాయి. ఐజీజీ, ఐజీఏ, ఐజీఈ అసలు ఉండవు. ఈ సిగ్నలింగ్ లేకపోవడం వల్ల గియార్డియా లాంటి పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లు వస్తాయి. సెకండరీ జర్మినల్ సెంటర్స్ కూడా ఏర్పడవు. హైపర్ ఐజీఈ కూడా ఒకటి ఉంది కదా? అలాగే హైపర్ ఐజీఈ సిండ్రోమ్లో టీ హెల్పర్ 17 కణాల లోపం వల్ల న్యూట్రోఫిల్స్ ఆకర్షించబడవు. ఐజీఈ విపరీతంగా పెరిగిపోయి వాపులేని చల్లటి చీముగడ్డలు వస్తాయి. అలాగే అటోపిక్ డెర్మటైటిస్ కూడా కనిపిస్తుంది. ఎక్స్లింక్డ్ అగామాగ్లోబ్యులినీమియా మరియు విస్కాట్ ఆల్రిచ్ సిండ్రోమ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అవును, ఎక్స్ లింక్డ్ అగామాగ్లోబ్యులినీమియాలో CD19, CD20, CD21 లాంటి మార్కర్లు ఉండే పరిపక్వ బీ కణాలు రక్తంలో అస్సలు ఉండవు. దీనివల్ల ప్రాణాంతకమైన ఎంటరోవైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక విస్కాట్ ఆల్రిచ్ సిండ్రోమ్ అనేది ఒక ముప్పేట దాడి లాంటిది. ముప్పేట దాడి అంటే? ఇందులో చర్మం మీద ఎగ్జిమా వస్తుంది, రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయే థ్రాంబోసైటోపీనియా వస్తుంది, మరియు బీ-టీ కణాల లోపం అన్నీ కలిసే ఉంటాయి. వీరికి 6 నెలల వయసు వచ్చేసరికి ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. కాంప్లిమెంట్ సిస్టంలో లోపాలు, అలాగే ఇంటర్ఫెరాన్ సిగ్నలింగ్ లోపాలు కూడా ఉన్నాయని మూలాల్లో చూశాను. కరెక్ట్. కాంప్లిమెంట్ సిస్టంలోని C5 నుండి C9 ప్రోటీన్లు బ్యాక్టీరియాకు రంధ్రాలు చేసే మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ లేదా MACను తయారు చేస్తాయి. ఇవి లోపిస్తే CH50, AH50 యాక్టివిటీ తగ్గిపోయి ఆ మందపాటి కవచాలున్న బ్యాక్టీరియాల నుండి ముప్పు ఏర్పడుతుంది. ఇక ఇంటర్ఫెరాన్ గామా పాత్వేలో లోపం ఉంటే శరీరం మైకోబాక్టీరియా లాంటి టీబీ కారక క్రిములను అడ్డుకోలేదు. జీవితకాలం మందులు వాడాల్సి వస్తుంది. ఈ లోపాలన్నీ రోగనిరోధక వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల వచ్చేవి. కానీ ఈ వ్యవస్థ గందరగోళానికి గురై మన సొంత శరీరంపైనే దాడి చేయడం మొదలుపెడితే దీన్నే మనం ఫ్రెండ్లీ ఫైర్ అనుకోవచ్చు కదా. ఇందులో ఆటోఇమ్యూనిటీ గురించి చదివినప్పుడు ఫాస్ రిసెప్టార్స్ గురించి ఆసక్తికరమైన పాయింట్ కనిపించింది. ఈ ఫాస్ రిసెప్టార్ అనేది కణాల మీద ఉండే ఒక సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్ అండి. సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్. అవును. ఇన్ఫెక్షన్ తగ్గాక లేదా లింఫోసైట్లు పనికి రాకుండా పోయాక ఈ ఫాస్ రిసెప్టార్ ఎక్స్ట్రిన్సిక్ అపోప్టోసిస్ను ప్రారంభించి వాటిని చంపేస్తుంది. ఒకవేళ ఈ ఫాస్ లేదా ఫాస్ లిగాండ్లో ఉత్పరివర్తనలు లేదా మ్యూటేషన్స్ జరిగితే బటన్ పనిచేయదు. అంటే అవి చనిపోవా? చనిపోవు. అంటే సొంత శరీరంపై దాడి చేసే ఆ లింఫోసైట్లు చనిపోకుండా అలానే బతికేస్తాయి. ఇవి తర్వాత సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ లేదా SLE లాంటి భయంకరమైన ఆటో ఇమ్యూన్ వ్యాధులను కలిగిస్తాయి. ఇది అర్థమైంది. కాని నాకు అత్యంత విచిత్రంగా అనిపించింది కంటికి గాయమైనప్పుడు జరిగే పరిస్థితి. కన్ను ఒక ఇమ్యూన్ ప్రివిలేజ్డ్ ప్రాంతమని, ఒక కంటికి గాయమైతే మన రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్న మరో కంటిపై కూడా దాడి చేస్తుందనుంది. అసలిదెలా సాధ్యం? మన కళ్ళు మన సొంత వ్యవస్థకే శత్రువులని ఎందుకనుకుంటుంది? ఇది వినడానికి కొంచెం భయంగా ఉన్నా పరిణామక్రమంలో వెనక్కి వెళ్తే దీనికి కారణం దొరుకుతుంది. కన్ను అనేది చాలా సున్నితమైన అవయవం. చిన్న వాపు వచ్చినా చూపు పోతుంది. అవును. అందుకే కంటిలోని యాంటీజెన్లను మన రోగనిరోధక వ్యవస్థ కంటికి పడకుండా ఒక సీల్ వేసి దాచిపెట్టింది. కాని ఒక కంటికి తీవ్రమైన గాయమైనప్పుడు ఆ సీల్ పగిలి లోపల దాగి ఉన్న యాంటీజెన్లు రక్తంలో కలుస్తాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ వాటిని చూసేస్తుందా? ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు వాటిని చూడని టీ కణాలు ఇది ఏదో కొత్త శత్రువు అని భ్రమపడి యాక్టివేట్ అవుతాయి.
ఆ ఆగ్రహంతో అవి గాయపడిన కంటినే కాదు, ఏ పాపమెరుగుని ఆరోగ్యంగా ఉన్నా ఆ రెండవ కంటిని కూడా నాశనం చేయడానికి దండెత్తుతాయి. దీన్నే సింపథెటిక్ ఆఫ్థాల్మియా అంటారు. ఇది మన స్వంత సైన్యం మనమీదే చేసే అత్యంత వినాశకరమైన దాడి. అంటే రోగనిరోధక వ్యవస్థ కళ్ళు మూసుకుని దాడి చేస్తుందన్నమాట. మరి మనం రోజూ చూసే ఎలర్జీలు, అంటే ఈ పాయిజన్ ఐవీ మొక్క తగిలినప్పుడు వచ్చే దద్దుర్లు కూడా ఇలాంటి కన్ఫ్యూజనేనా? అవి టైప్ 4 హైపర్ సెన్సిటివిటీకి అద్భుతమైన ఉదాహరణలండి. పాయిజన్ ఐవీ తగిలినప్పుడు వచ్చే ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టీ కణాల వల్లే వస్తుంది. అందుకే చర్మం మీద వరుసగా మీటి పొక్కులు వస్తాయి. ట్యూబర్క్యులిన్ స్కిన్ టెస్ట్ కూడా అదే అంటారు కదా? అవును, ట్యూబర్క్యులిన్ స్కిన్ టెస్ట్ చేసినప్పుడు గతంలో ఆ యాంటిజెన్ పరిచయమున్న టీ కణాలు వెంటనే స్పందిస్తాయి. ఏపీసీలపై అంటే యాంటిజెన్ ప్రెజెంటింగ్ కణాలపై ఉన్న CD80 మరియు 86 ప్రోటీన్లు టీ కణాలపై ఉన్న CD28తో కనెక్ట్ అవ్వగానే వాపు మొదలవుతుంది. ఇదంతా విన్న తర్వాత ఒక విషయం స్పష్టమవుతోంది. రోగనిరోధక వ్యవస్థ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని ఖచ్చితంగా ఎలా వాడాలో ఆధునిక వైద్యం తెలుసుకుంటోంది. ఈ మెడికల్ హ్యాకింగ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఆ మందుల పేర్లలో ఉన్న కోడింగ్ చాలా ఆసక్తికరంగా ఉంది. మందు పేరు చివర ఉన్న అక్షరాలను బట్టి అది ఏంటో చెప్పేవచ్చట కదా? అవును, బయోలాజికల్ డ్రగ్స్ పేర్ల వెనుక ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉంది. ఒక మందు పేరు చివర మ్యాబ్ అంటే MAB అని ఉంటే అది మోనోక్లోనల్ యాంటీబాడీ అని అర్థం. అలాగే సెప్ట్ అని ఉంటే అది రిసెప్టార్ మాలిక్యూల్ అని, నిబ్ అని ఉంటే అది కినేస్ ఇన్హిబిటర్ అని వైద్యులు వెంటనే గుర్తుపడతారు. వావ్! ఆ మ్యాప్కు ముందున్న అక్షరాలు ఆ యాంటీబాడీని మనిషి నుంచి తీశారా, ఎలుక నుంచి తీశారా అని కూడా వివరిస్తాయి. అంటే ఆ అక్షరాలు చూసి మనం కూడా ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుందో ఊహించవచ్చన్నమాట. అంటే టీవీలో మ్యాబ్ అని వినగానే అదొక మోనోక్లోనల్ యాంటీబాడీ అని గుర్తుపట్టేయచ్చు. అద్భుతమైన చీట్ కోడ్ లాగా ఉందిది. మరి అబాటాసెప్ట్ అనే మందు వ్యవస్థని ఎలా హ్యాక్ చేస్తుంది? ఇందాక మీరు కణాల మధ్య అనుసంధానం గురించి చెప్పారు కదా? సరిగ్గా అదే. ఇందాక CD80 మరియు CD28 కనెక్ట్ అయితేనే వాపు వస్తుందని చెప్పాను కదా. అబాటాసెప్ట్ ఏం చేస్తుందంటే ఒక నకిలీ సిగ్నల్ను పంపుతుంది. దీన్ని CTLA4 మరియు IgG యొక్క FC భాగం కలిపి తయారు చేస్తారు. ఇది నేరుగా వెళ్లి CD80కే అతుక్కుపోతుంది. అంటే బ్లాక్ చేస్తుందా? అవును, దానివల్ల అసలైన టీ కణమొచ్చి కనెక్ట్ అవ్వడానికి చోటుండదు. సిగ్నల్ కట్ అయిపోయి టీ కణాలు నిద్రపోతాయి. దాన్ని ఎనర్జీ అంటారు. వాపు కూడా వెంటనే తగ్గిపోతుంది. ఇది అత్యంత తెలివైన మెడికల్ హ్యాక్. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇది. దీనికంటే అద్భుతం ఇంకోటుంది. మనం ఇందాక స్కిడ్ వ్యాధిలో అడెనోసిన్ డీయామినేజ్ లేదా ADA ఎంజైమ్ లోపం వల్ల లింఫోసైట్లు చనిపోతాయని చెప్పుకున్నాం కదా. క్యాన్సర్ ట్రీట్మెంట్లో సైంటిస్టులు కావాలనే ఆ ADAని నిరోధకాలను మందులుగా ఇస్తారు. ఓహో! అంటే క్యాన్సర్ కణాలను చంపడానికా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు క్యాన్సర్గా మారిన లింఫోసైట్లలో అడెనోసిన్ విషంలా పేరుకుపోయి క్యాన్సర్ కణాలు వాటంతటా అవే చనిపోతాయి. శత్రువుల ఆయుధంతోనే వాళ్ళని కొట్టడం లాంటిదిది. అబ్బా! వ్యాధికి కారణమైన లోపాన్నే క్యాన్సర్ని చంపడానికి వాడుకోవడం ఎక్సలెంట్ పాయింట్. ఇక వ్యాక్సిన్ల విషయానికి వస్తే సాబిన్ పోలియో వ్యాక్సిన్కు, సాల్క్ వ్యాక్సిన్కు మధ్య ఉన్న తేడా ఏంటి? సాల్క్ ఎందుకు మెరుగైనది? చూడండి, సాల్క్ అనేది చనిపోయిన వైరస్తో చేసే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. అది కేవలం సిస్టమిక్ ఇమ్యూనిటీ ఇస్తుంది. కానీ సాబిన్ అనేది ప్రాణంతో ఉన్న అయితే బలహీనపరచబడిన వైరస్. దీన్ని నోటి ద్వారా ఇస్తారు. అంటే అది నేరుగా పేగుల్లోకి వెళ్తుందన్నమాట. అవును, వైరస్ నేరుగా పేగుల్లోకి వెళ్తుంది కాబట్టి మన వ్యవస్థ అక్కడ మ్యూకోసల్ సెక్రేటరీ IgA యాంటీబాడీలను విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ IgA యాంటీబాడీలు పేగుల దగ్గర ఒక గట్టి కవచంలా నిలబడి ఫ్యూచర్లో నిజమైన వైరస్ వచ్చినా అసలు రక్తంలోకి ప్రవేశించకుండా అక్కడే అడ్డుకుంటాయి. పర్ఫెక్ట్ డిఫెన్స్ అనమాట. అలాగే వ్యాధి నిర్ధారణలో వాడే రేడియో ఇమ్యూనో అస్సే, అదే RIA అనే టెక్నిక్ కూడా ఒక వింతైన కొలమానం. ఇందులో రేడియోధార్మికతను కలిపిన యాంటిజెన్ను వాడి నమూనాలోని అసలు యాంటిజెన్ దాన్ని ఎంతమేర స్థానభ్రంశం లేదా డిస్ప్లేస్ చేసిందో లెక్కగట్టి వ్యాధి తీవ్రతను కొలుస్తారు. మనం చూస్తుండగానే ఈ రోగనిరోధక వ్యవస్థ విశ్లేషణ ఎంత లోతుకెళ్లిపోయిందో. థైమస్ గ్రంథిలోని మిలిటరీ క్యాంప్ నుండి పాజిటివ్ నెగటివ్ సెలెక్షన్స్ గురించి తెలుసుకున్నాం. డిజార్జ్, స్కిడ్, CGD లాంటి జన్యులోపాలు ఎంత సూక్ష్మంగా ఉంటూ ఎంత భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయో మనం విశ్లేషించాం.
అవును. అలాగే కంటికి గాయమైతే మన కణాలే మరో కంటిపై దాడి చేసే ఆ సింపథెటిక్ ఆఫ్థాల్మియా గురించి, ఫాస్ట్ రిసెప్టార్స్ వైఫల్యం వల్ల వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధుల గురించి అవగాహన చేసుకున్నాం. చివరగా మ్యాప్ డ్రగ్స్, అబాటసెప్ట్, ఏడీఏ ఇన్హిబిటర్స్ లాంటి అద్భుతమైన మెడికల్ హ్యాకింగ్ టెక్నిక్స్ ద్వారా ఆధునిక వైద్యం ఈ వ్యవస్థని ఎలా లొంగదీసుకుందో పరిశీలించాం. హ్మ్. ఇదంతా చూస్తుంటే నాకు ఒక విప్లవాత్మకమైన ఆలోచన వస్తుందండి. మనం ఇందాక ఎల్ఏడి అంటే ల్యూకోసైట్ అడిషన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాం. కణాలకు బ్రేకుల్లేక బయటకు రాలేవు అని. అది సహజంగా వస్తే ప్రాణాంతకమే. అవును, చీము కూడా పట్టదు అన్నారు కదా. కానీ ఒకసారి ఆలోచించండి. భవిష్యత్లో ఒక వ్యక్తికి వేరే వారి అవయవాన్ని మార్పిడి చేసినప్పుడు, అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు, శరీరం ఆ కొత్త అవయవాన్ని తిరస్కరించి దాడి చేయకుండా ఉండటానికి వైద్యులు ఉద్దేశపూర్వకంగానే పేషెంట్లో ఈ ఎల్ఏడి లాంటి పరిస్థితిని తాత్కాలికంగా సృష్టిస్తే. వావ్! అంటే ఇమ్యూన్ సెల్స్ ఆ కొత్త ఆర్గన్ దగ్గరికి వెళ్ళలేవన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పర్టిక్యులర్ టైంలో కణాలు రక్తనాళాల్నుంచి బయటకు రాలేవు కాబట్టి కొత్త అవయవం సురక్షితంగా సెట్ అయిపోతుంది కదా. అంటే మనల్ని భయపడుతున్న ఈ జన్యులోపాలే భవిష్యత్తులో మనల్ని కాపాడే అత్యంత శక్తివంతమైన చికిత్సలుగా మారవచ్చా? ఈ ఆలోచన ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. మన లోపాలే భవిష్యత్తులో చికిత్సలు కాగలవు అనడం నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్ ఆలోచన. ఈ లోతైన విశ్లేషణ రోగనిరోధక వ్యవస్థ సంక్లిష్టతపై ఖచ్చితంగా ఒక కొత్త దృక్పథాన్ని అందరికీ ఇస్తుందని ఆశించవచ్చు. మరెన్నో అన్వేషణలతో మళ్ళీ కలుద్దాం.